ఈనాటి ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన, అలాగే ప్రతి మనిషి దైనందిన జీవితానికి ఎంతో అవసరమైన అంశాన్ని చర్చిస్తున్నాం. అదేంటంటే కోపాన్ని ఎలా జయించాలి అనేది. మన ముందు ఉన్న ఒక పురాతనమైన, అద్భుతమైన మూల గ్రంథం ఆధారంగా ఈరోజు మన చర్చ కొనసాగుతుంది. ఈ మూలాలలో బుద్ధుని బోధనల ద్వారా కోపాన్ని కేవలం ఒక భావోద్వేగంగా కాకుండా ఒక భయంకరమైన శత్రువుగా ఎలా గుర్తించాలో, దాన్ని ఎలా సమూలంగా నిర్మూలించాలో చాలా స్పష్టంగా వివరించారు. ఈ రోజుల్లో చూసుకుంటే చాలామంది కోపాన్ని ఒక సహజమైన లక్షణంగా భావిస్తారు. కాని ఈ బోధనలు ఆ ఆలోచనను పూర్తిగా సవాల్ చేస్తున్నాయి. సరే, దీన్ని విశ్లేషిద్దాం. అసలు కోపం అంటే ఏమిటి, దాని వెనుక ఉన్న నిజమైన స్వభావం ఏమిటి అనే విషయాలను ముందుగా అర్థం చేసుకుందాం. ఖచ్చితంగా. ఈ మూలాలను పరిశీలిస్తే కోపమనేది కేవలం ఒక సాధారణ భావోద్వేగం కాదు. అదొక వ్యాధికారక క్రిమి, అంటే ఒక ప్యాథోజన్ లాంటిది. ఒక ఇనుప వస్తువుకు తుప్పు పడితే ఆ తుప్పు బయట నుండి రాదు, ఆ ఇనుము లోపల నుండే పుట్టి ఆ వస్తువును ఎలాగైతే నాశనం చేస్తుందో, కోపం కూడా మన మనసులో పుట్టి మన మానసిక ఆరోగ్యాన్ని లోపల నుండే దెబ్బతీసే ఒక భయంకరమైన తుత్తు అని చెప్పవచ్చు. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే, చాలామంది కోపాన్ని తమకు తాము ఒక రక్షణ కవచంగా వాడుకోవచ్చు అని అనుకుంటారు. ఒక్క నిమిషం, ఇక్కడ ఒక చిన్న సందేహం వస్తుంది. బయట ప్రపంచంలో ఎవరైనా మనల్ని మోసం చేయాలని చూసినప్పుడు, లేదా మనపై దాడి చేసినప్పుడు మనం కొంచెం కోపం తెచ్చుకుంటేనే కదా వాళ్లు భయపడేది. మరి కోపం రక్షణ కవచం ఎలా కాదు అని ఈ పురాతన మూలాలు చెబుతున్నాయి? అవును, ఇది చాలా సహజంగా వచ్చే ప్రశ్నే. మనం కోపాన్ని ఒక ఆయుధం అని భ్రమపడతాము. కాని ఈ గ్రంథం చెప్తున్నది దానికి పూర్తిగా విరుద్ధం. కోపాన్ని ఒక రక్షణ కవచంగా వాడటమనేది ఒక మనిషి చేయగల అతి పెద్ద పొరపాటు. ఎందుకంటే బాహ్యశత్రువులు మనకు కేవలం శారీరకంగా మాత్రమే హాని చేయగలరు, లేదా మన ఆస్తులకు నష్టం కలిగించగలరు. వాళ్లు మన ఆలోచనలను నియంత్రించలేరు. కాని కోపమనే ఈ అంతర్గత శత్రువు మన మనసును పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంటుంది. అది మన ఆలోచనా శక్తిని వికలాంగురాలిని చేస్తుంది. బయటకు అది మనల్ని కాపాడుతున్నట్లు కనిపించినా లోపల అది మనల్ని దహించివేస్తూ ఉంటుంది. అంటే శత్రువు బయట లేడు, మన లోపలే ఉన్నాడన్నమాట. మరి నిజమైన రక్షణ అనేది ఎలా వస్తుంది? ఆవేశం ప్రదర్శించడం వల్ల రానప్పుడు మనల్ని మనమెలా కాపాడుకోవాలి? స్వచ్ఛమైన ఆలోచనలు, నైతిక ప్రవర్తన ద్వారా మాత్రమే నిజమైన రక్షణ లభిస్తుంది అని ఈ మూలాల్లో స్పష్టంగా ఉంది. మనం నిజంగా శత్రువుల నుండి మనల్ని మనం రక్షించుకోవాలనుకుంటే ముందుగా మనలోని అతిపెద్ద శత్రువైన కోపాన్ని జయించాలి. మనలోని ఈ అంతర్గత శత్రువును నాశనం చేసినప్పుడు బయట ఉన్న శత్రువులను జయించడం చాలా సులభమవుతుంది. నిజమే. ఈ కోపం వల్ల జరిగే నష్టాలను మన మూలాలు చాలా స్పష్టంగా 3 విభాగాలుగా వర్గీకరించాయి. మొదటిది మానసిక నష్టం, రెండవది శారీరక నష్టం, ఇక మూడవది సామాజిక మరియు కుటుంబ నష్టం. ఇవి కేవలం పైపైన చెప్పిన మాటలు కావు. వీటి గురించి చాలా లోతైన విశ్లేషణే ఉంది. దీన్ని విస్తృత కోణంలో చూస్తే ఈ 3 నష్టాలు ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయో మనకర్థమవుతుంది. మానసిక నష్టం గురించి మాట్లాడితే కోపమనేది అనేక మానసిక రుగ్మతలకు, ఒత్తిడికి మూలకారణం. కోపంగా ఉన్న మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఆలోచించలేక విచక్షణలు కోల్పోతుంది. ఈ మానసిక ఒత్తిడి నేరుగా శరీరంపై ప్రభావం చూపుతుంది. ప్రాచీన కాలంలోనే కోపం వచ్చినప్పుడు శరీరంలో అనవసరమైన ఉద్రిక్తతలు ఎలా పెరుగుతాయో, ముఖం ఎలా ఎర్రబడుతుందో వారు స్పష్టంగా గమనించారు. ఇది దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీస్తుంది. ఇక మనస్సు, శరీరం రెండూ అదుపులో లేనప్పుడు ఆ వ్యక్తి చేసే పనులు సమాజంలో, కుటుంబంలో తీవ్రమైన విద్వేషాలను సృష్టిస్తాయి. అంటే దీని అర్థమేమిటి? ఈ నష్టాలన్నీ కేవలం యాదృచ్ఛికంగా జరిగేవి కావు. ఇక్కడే మన మూలాలు కర్మ సిద్ధాంతం గురించి చాలా లోతైన వివరణ ఇస్తున్నాయి. మనం చేసే ప్రతి ఆలోచన, ప్రతి మాట, ప్రతి పని ఒక కర్మ. దేవుళ్లను ప్రార్థించడం ద్వారా మనం చేసే కర్మల ఫలితాలను ఏమాత్రం తప్పించుకోలేం కదా. అక్షరాల మనం చేసే కర్మలకు మనమే పూర్తి బాధ్యులం. తప్పుడు పనులు చేసి తర్వాత ఆ కర్మ ఫలాలను మనం తప్పించుకోలేము అని బుద్ధుని బోధనలు స్పష్టం చేస్తున్నాయి. ద్వేషంతో, దుష్ట ఆలోచనలతో చేసే ప్రతి పనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
దీనికి సంబంధించి ధమ్మపదంలో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. ఆ ఉదాహరణ గురించి కొంచెం వివరంగా చెబుతారా? ఆ కాలంలో ఈ కర్మ సిద్ధాంతాన్ని ఎలా అర్థమయ్యేలా చెప్పారు? ఒక వ్యక్తి కలుషితమైన మనసుతో అంటే కోపంతో గాని ద్వేషంతో గాని మాట్లాడినా పనిచేసినా దానికి ఫలితంగా దుఃఖం ఆ వ్యక్తిని వెన్నంటి వస్తుంది అని చెప్పడానికి బండిని లాగే ఎద్దు ఉదాహరణ చెప్పారు. ఒక ఎద్దు బరువైన బండిని లాగుతూ వెళ్తున్నప్పుడు ఆ ఎద్దు అడుగు ఎక్కడ పడుతుందో ఆ బండి చక్రం సరిగ్గా అదే అడుగుజాడలో పడుతుంది. దారి ఎంత కష్టంగా ఉన్నా ఆ చక్రం ఎద్దు అడుగును వెంబడించక మానదు. అలాగే కోపంతో చేసిన పనికి సంబంధించిన దుఃఖం కూడా మనిషిని అంతే ఖచ్చితంగా వెంబడిస్తుంది. ఆ బండి చక్రం ఉదాహరణ చాలా సూటిగా ఉంది. మన ఆలోచనలే మన భవిష్యత్తును నిర్మిస్తాయని ఇది స్పష్టం చేస్తోంది. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. కోపం వల్ల ఇన్ని నష్టాలున్నాయని తెలిసింది. మరి ఈ కోపానికి విరుగుడేమిటి? మన మూలాలు మైత్రి అంటే ప్రేమపూర్వక దయ, అలాగే సహనం మరియు ఎరుక మైండ్ఫుల్నెస్ గురించి చెబుతున్నాయి. కానీ కోపం వచ్చిన ఆ క్షణంలోనే ఎరుకతో ఉండటం ఎలా సాధ్యం? అది సాధన ద్వారా మాత్రమే వస్తుంది. మనసులో కోపం పుడుతున్న ఆ తొలి క్షణాన్ని గమనించగలగడమే ఎరుక. ఒక అగ్గిపుల్ల గీసిన వెంటనే చిన్న మంట వస్తుంది కదా, అది ఒక పెద్ద అడవిని దహించి వెయ్యక ముందే దాన్ని గుర్తించడం లాంటిది ఈ ఎరుక. ఆ క్షణంలోనే దాన్ని పసిగడితే దాన్ని ఆపవచ్చు. ఇకపోతే మైత్రి లేదా ప్రేమపూర్వక దయను మనం మన అత్యుత్తమ మిత్రుడిగా చేసుకోవాలి అని ఈ గ్రంథం చెబుతోంది. చీకటి మరియు వెలుగు ఒకే చోట ఎలా ఉండలేవో అలాగే ప్రేమ కోపం ఒకే మనసులో ఉండలేవు. మనసులో ప్రేమపూర్వక దయ నిండి ఉన్నప్పుడు అక్కడ కోపానికి స్థానమే ఉండదు. వినడానికి చాలా బావుంది, కానీ ప్రాక్టికల్గా ఇది సాధ్యమేనా అనే సందేహం ఎవరికైనా వస్తుంది. కోపం తెప్పించే పరిస్థితులు ఎదురైనప్పుడు నిజంగానే ప్రశాంతంగా ఉండగలమా? అందుకే మన మూలాలు ఈ సిద్ధాంతాలను ఆచరించి చూపించిన వ్యక్తుల కథలను మనకు అందించాయి. బుద్ధుని బోధనలను పాటించి కోపాన్ని పూర్తిగా జయించిన వారి కథలు తెలుసుకోవటం చాలా ముఖ్యం. నిజమే. సిద్ధాంతాలను ఆచరణలో పెట్టినప్పుడే వాటి నిజమైన విలువ తెలుస్తుంది. ఇందులో అగ్గిక భారద్వాజ అనే బ్రాహ్మణుడి కథ ఒక అద్భుతమైన ఉదాహరణ. ఒకరోజు బుద్ధుడు ప్రశాంతంగా ఉన్న సమయంలో అగ్గిక భారద్వాజ అనే బ్రాహ్మణుడు అత్యంత కోపంతో అక్కడికి వచ్చాడు. తీవ్రమైన కఠినమైన పదజాలంతో బుద్ధునిని దూషించడం మొదలుపెట్టాడు. మనం ఆ పరిస్థితిలో ఉంటే కనీసం కోపంగా చూస్తాం. కానీ బుద్ధుడు అక్కడ పూర్తిగా మౌనంగా ఉండిపోయారు. ఆయన ముఖంలో కోపానికి బదులు ఒక ప్రశాంతమైన చిరునవ్వు మాత్రమే ఉంది. ఆ బ్రాహ్మణుడు ఎంత అరిచినా బుద్ధుని ప్రశాంతత ఏమాత్రం చెదరలేదు. ఎవరైనా అలా ముఖం మీద అరుస్తుంటే ఏమీ మాట్లాడకుండా చిరునవ్వుతో ఉండటమంటే అది మామూలు విషయం కాదు. ఆ తర్వాతేం జరిగింది? ఆ బ్రాహ్మణుడు శాంతించాడా? అతడు అరిచి అలసిపోయిన తరువాత బుద్ధుడు ఒక చిన్న ప్రశ్న అడిగారు. నీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే నువ్వు వారికి భోజనం పెడతావా అని. బ్రాహ్మణుడు కోపంగానే అవును పెడతాను అన్నాడు. ఒకవేళ ఆ అతిథులు ఆ భోజనాన్ని స్వీకరించకపోతే ఆ భోజనం ఎవరికి చెందుతుంది అని మళ్ళీ అడిగారు. వారు తినకపోతే ఆ భోజనం నాకే చెందుతుంది అని ఆ బ్రాహ్మణుడు బదులిచ్చాడు. అంటే బుద్ధుడు ఆ కోపాన్ని స్వీకరించలేదు అని చెప్పబోతున్నారా? ఖచ్చితంగా. బుద్ధుడు చాలా ప్రశాంతంగా ఇప్పుడు నువ్వు నాకందించిన ఈ కోపాన్ని దూషణలను నేను స్వీకరించడం లేదు, కాబట్టి అవన్నీ నీకే చెందుతాయి అని అన్నారు. ఈ మాట వినగానే ఆ బ్రాహ్మణుడికి జ్ఞానోదయమయ్యింది. బుద్ధుడు తన కోపాన్ని ప్రదర్శించకపోవడం చూసి తన తప్పును తెలుసుకుని క్షమాపణ కోరాడు. ఆ తరువాత ఆయన ఒక ఆదర్శవంతమైన భిక్షువుగా మారిపోయాడు. ఆ భోజనం ఉదాహరణ చాలా అద్భుతంగా ఉంది. మనకు ఎవరైనా కోపాన్నిస్తే దాన్ని స్వీకరించాలా వద్దా అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉందన్నమాట. మరి ఇలాంటి సహనాన్ని పాటించిన ఇతర భిక్షువుల ప్రస్తావన కూడా ఈ మూలాల్లో ఉంది కదా? అవును. మహాసారిపుత్త థేరా అనే భిక్షువు గురించి ఒక గొప్ప సంఘటన ఉంది. ఆయనకు ఎప్పుడూ కోపం రాదు అని కొంతమంది పరీక్షించాలనుకున్నారు. ఒక వ్యక్తి కావాలనే వెనుక నుండి వచ్చి ఆయన వీపుపై బలంగా కొట్టాడు. సారిపుత్త థేరా ఏమాత్రం కోపపడకుండా కనీసం వెనక్కి తిరిగి చూడకుండా ఏమిటి ఏదైనా తగిలిందా అని అడిగి తన దారిన తాను వెళ్ళిపోయారు. అలాగే మొగ్గల్లానా థేరా లాంటి భిక్షువులు కూడా ఎలాంటి పరిస్థితుల్లోనూ తమ ప్రశాంతతను కోల్పోలేదు. శరీరానికి దెబ్బ తగిలినా మనస్సులో ఆవేశం రాకపోవడమనేది వారు సాధించిన మానసిక శిక్షణకు నిదర్శనం. పున్నమంతాని పుత్త థేరా అనే మరో భిక్షువు గురించి కూడా ఒక లోతైన సంభాషణ ఉంది కదా? ఆ సంభాషణ సహనానికి పరాకాష్ఠ. పున్నమంతాని పుత్త థేరా
సునాపరంతు అనే ప్రాంతానికి వెళ్లి ధర్మాన్ని బోధించాలి అనుకుంటారు. ఆ ప్రాంతం వాళ్ళు చాలా క్రూరులు. అందుకని బుద్ధుడు అడుగుతారు, నువ్వక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జనాలు నిన్ను తిడితే నువ్వేమనుకుంటావు అని. దానికి ఆయన, వాళ్ళు నన్ను కేవలం తిట్టారు కాని చేతులతో కొట్టలేదు కదా అని వాళ్ళు మంచివాళ్లు అనుకుంటాను అంటారు. ఒకవేళ వాళ్ళు నిన్ను చేతులతో కొడితే అని బుద్ధుడడిగితే, వాళ్ళు నన్ను కర్రలతో కొట్టలేదు కదా అని సంతోషిస్తాను అని సమాధానమిస్తారు. ఎంత కష్టమైన పరిస్థితి ఎదురైనా అందులో ఒక సానుకూల దృక్పథాన్ని వెతుక్కోవటం ఇక్కడ కనిపిస్తోంది. అవును, ఆ సంభాషణ ఇంకా ముందుకు వెళ్తుంది. ఒకవేళ వాళ్ళు నిన్ను కర్రలతో కొడితే, అంటే వాళ్ళు ఆయుధాలతో పొడవలేదు కదా అని సంతోషిస్తాను అంటారాయన. మరి వాళ్ళు ఆయుధాలతో నిన్ను చంపేస్తే అని బుద్ధుడు చివరగా అడిగినప్పుడు ఆ భిక్షు ఏమాత్రం చలించకుండా, కొంతమంది ఈ శరీర బాధల నుండి తప్పించుకోవడానికి చావును వెతుక్కుంటారు, నాకు వాళ్లే ఆ సహాయం చేశారు అనుకుంటారు. ఈ సంభాషణ మనకు నేర్పేదేమిటంటే, బయటి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా మన అంతరంగంలోని శాంతిని మనం ఎంచుకోవచ్చు అని. సహనం మనస్సును ఎంత దృఢంగా మారుస్తుందో అర్థమవుతోంది. ఇవన్నీ భిక్షువుల కథలు, కాని మన మూలాల్లో జాతక కథల ద్వారా కూడా ఈ సహనాన్ని చాలా గొప్పగా వివరించారు కదా. ముఖ్యంగా క్షాంతివాది జాతక కథ. జాతక కథలు అనేవి చాలా ప్రాచీనమైన బోధనా పద్ధతులు. శాంతివావి జాతక కథ అంటేనే సహనాన్ని బోధించే కథ. ఈ కథలో ఒక అడవిలో ఒక ముని సహనం గురించి బోధిస్తూ ఉంటాడు. కలాబు అనే ఒక క్రూరమైన రాజు ఒకరోజు అడవికి వచ్చినప్పుడు అతని అంతఃపుర స్త్రీలు ఆ ముని బోధనలు వినడానికి వెళ్తారు. అది చూసిన ఆ రాజుకు విపరీతమైన కోపం వచ్చి ఆ ముని దగ్గరికి వెళ్ళి, నువ్వు దేని గురించి బోధిస్తున్నావు అని అడుగుతాడు. నేను సహనం గురించి బోధిస్తున్నాను అని ముని ప్రశాంతంగా చెబుతాడు. ఆ మాట విన్న రాజు కోపంతో రగిలిపోయి, అయితే నీ సహనాన్ని నేను పరీక్షిస్తాను అంటూ ఆ ముని కాళ్ళు చేతులు నరికిస్తాడు. వినడానికి చాలా భయంకరంగా ఉంది. అంత దారుణమైన శిక్షను ఎదుర్కొంటున్నప్పుడు ఆ ముని ఎలా స్పందించాడు? ఇక్కడే అసలైన పాఠం. రాజు ఆ మునిని అంత దారుణంగా హింసిస్తున్నా ఆ ముని మనసులో మాత్రం రాజు పట్ల ఒక్క అణువు కూడా కోపం రాలేదు. ఆయన మనసంతా కేవలం కరుణతో మాత్రమే నిండి ఉంది. నన్ను హింసిస్తున్న ఈ రాజు కూడా అజ్ఞానంలో ఉన్నాడు, అతను మారాలి అని మాత్రమే ఆయన కోరుకుంటాడు. తనను హింసించే వారి పట్ల కూడా క్షమించే గుణాన్ని ఈ కథ నొక్కి చెబుతోంది. అలాగే శంఖపాల జాతక కథలో బోధిసత్వుడు ఒక బలమైన నాగరాజుగా జన్మించినప్పుడు వేటగాళ్లు తనను హింసించినా తన బలాన్ని ఉపయోగించి వారికి హాని చేయడు. శీలవిమర్శ జాతక కథలాంటివి కూడా పదే పదే నైతిక ప్రవర్తనను, కోపాన్ని అదుపులో ఉంచుకోవడాన్ని వివరిస్తున్నాయి. ఈ కథలన్నీ వింటుంటే ఒక విషయం స్పష్టమవుతోంది. ఈ మూలాలన్నీ వేరువేరు ఉదాహరణల ద్వారా మనకు ఒకే సత్యాన్ని చెబుతున్నాయి. ఈ మొత్తం విశ్లేషణను క్రోడీకరిస్తే మనకు అర్థమయ్యే ప్రధానమైన సారాంశం ఒకటే: మనలోని అత్యంత ఘోరమైన శత్రువైన కోపాన్ని చంపటం ద్వారా బయట ఉన్న శత్రువులందర్నీ సులభంగా జయించవచ్చు. మనం ఎప్పుడైతే మనసులో ఆ కోపం పుడుతున్న తొలి క్షణాన్ని ఎరుకతో గమనిస్తామో, ఆ క్షణంలో ఆగి కోపానికి బదులు ప్రేమను వెంచుకుంటామో, అక్కడే నిజమైన విజయం సాధించినట్లు. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతోంది. మనం కోపం అనే ఈ భావోద్వేగాన్ని ఒక సహజమైన గుణంగా కాకుండా మన మనసుకు సోకిన ఒక వ్యాధిగా పరిగణించడం ప్రారంభిస్తే ఏమి జరుగుతుంది? సమాజంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వారి పట్ల మనం దయ చూపిస్తాం, కాని కోపపడము కదా. అలాగే అవతల వ్యక్తి కోపంతో అరుస్తున్నప్పుడు అది వారి మనసుకు పట్టిన జ్వరంలాంటి ఒక రుగ్మత అని మనం గ్రహిస్తే, ప్రతి ప్రతికూల పరిస్థితికి కేవలం దయతో మాత్రమే స్పందించడం నేర్చుకుంటే ఈ ప్రపంచం మరియు మన జీవితం ఎంత అద్భుతంగా మారుతుంది. ఈ లోతైన ఆలోచనతో మనం మన జీవిత విధానాన్ని పూర్తిగా మార్చుకోవచ్చు. ఆ అద్భుతమైన ఆలోచనతోనే ఈనాటి ఈ విశ్లేషణను ముగిద్దాం. మనలోని అంతర్గత శత్రువును గుర్తించి సహనం, దయ అనే ఆయుధాలతో దాన్ని జయించే దిశగా మనం అడుగులు వేద్దాం. కోపం అనే జ్వరంతో బాధపడుతున్న వారి పట్ల కరుణ చూపిద్దాం. మరో ఆసక్తికరమైన మూలగ్రంథంతో, సరికొత్త విశ్లేషణతో మళ్లీ కలుద్దాం.